అననగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు ఎర్రగుంటపల్లి. అది చిన్న గ్రామమే అయినా అక్కడుండే మనుషుల హృదయాలు విశాలం, ప్రేమతో నిండినవి. ఆ గ్రామంలో ఒక మనిషి ఉండేవాడు. పేరే శేఖర్. అతను పెద్ద మనిషి కాదు, ధనవంతుడు కాదు. కాని ప్రేమలో, త్యాగంలో, తన పిల్లల కోసం చేసే పనుల్లో ఎవరూ అతన్ని చేరుకోలేరు. శేఖర్కు ఒకే ఒక్క బంగారు పాప, పేరు సితార. అమ్మ ప్రేమను కూడా చూపుతూ, నాన్న ప్రేమను కూడా కప్పి ఉంచుతూ అతను తన పిల్లకు ప్రపంచమంతా ఇవ్వడానికి పాట్లు పడతాడు. ఈ కథ ఒక నాన్న, ఒక కూతురు, మరి ప్రేమతో, త్యాగాలతో నిండిన వారి ప్రయాణం. గ్రామం మీద తెల్లవారుజాముని గాలి చల్లగా దూసుకొస్తోంది. పొలాల మీద పసిడి వెలుగుపడి పక్షులు మెలకువ వచ్చాయి. ఇలాంటి శాంతమైన ఉదయం ఒక ఇంటి కిటికీ నుండి దుమ్ముపొడిలాంటి కాంతి బయటకు వస్తోంది. అది శేఖరిల్లు. అతను అప్పటికే లేచి వంటగదిలో పాప కోసం అల్పాహారం చేస్తుంటాడు. ప్రతి ఉదయం సితార పాఠశాలకి వెళ్లే ముందు ఆమెకిష్టమైన ఉప్మా, దోశ, రవ్వజాడి చేసినవాడే శేఖర్. అతను చాలా జాగ్రత్తగా, ప్రేమతో వంట చేస్తాడు. ఒక్కో దోశ వేసినప్పుడు అతని మనసులో ఒకే మాట: నా పిల్ల కడుపు నిండుండాలి, అందుకేనే ఉన్నాను. అయ్యో పాపా, నువ్వు మిస్ అయ్యే ప్రతి క్లాస్లో నీ కలల పట్ల ఒక చిన్న అడుగు వెనక్కు పడిపోతుంది. అతను ఆమెకు నీళ్ళిస్తాడు. అసలు నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి కదా, అంటే ఇప్పట్నుంచి అలవాట్లు సరిగా ఉండాలి. సితార చిన్నగా నవ్వి అతని భుజానికి చెయ్యి వేసి అంటుంది: నాన్నా, నువ్వున్నావు కాబట్టి నే డాక్టర్ అవుతా. ఆ మాట విన్న శేఖర్కి కళ్లలో నీరు తేలుతుంది. కాని పాపికి కనిపించకుండా వెంటనే గింజేస్తాడు. తన పాపకి షూలు కట్టి, పుస్తకాల బ్యాగ్ వేసి ఆమెకు తలపై చుంబనం పెడతాడు. గ్రామంలో అందరికీ తెలియని ఒక నిజముంది. శేఖర్ తన భార్యను చిన్నప్పుడే కోల్పోయాడు, పాప పుట్టిన నెలలోనే. ఆమె ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి శేఖర్ పాపకి నాన్న, అమ్మ, స్నేహితుడు, గురువు, నీడ అంతా. సితార కూడా నాన్నను దేవుడిలా చూస్తుంది. నువ్వుకూడా స్కూల్కొచ్చేవా చిన్నప్పుడు? వచ్చేవాడమ్మా, కాని నీలాంటి అల్లరి స్టూడెంట్స్తో కాదు, నవ్వుతూ అంటుంది. అంటే నువ్వు బాగా చదివేవాడివా? చదవటం అంటే నాకు చాలా ఇష్టం. కాని నువ్వే నా కలపాప, నువ్వు నవ్వితే చాలు. అలా చెప్పి ఆమెను స్కూల్ దగ్గర దించి, కాని తిరిగి వెళ్తూ శేఖర్ కళ్ళు మాత్రం నీటితో నిండిపోతాయి. అతనికి తన బాల్యం గుర్తొస్తుంది. అనేక అవకాశాలు, అనేక స్వప్నాలు, అవన్నీ పేదరికం వల్ల ఆగిపోయినవే. కాని తన కూతురికి మాత్రం ఆ ఆడ్డురాయలు దారిలో ఉండకూడదు. శేఖర్ ఓ ప్రైవేట్ లారీ స్టాండ్ దగ్గర కూలిగా పనిచేస్తాడు. సూర్యుడు మండుతుంటే బండ్లు మోస్తూ, ముసలి శరీరం చెమటతో తడుస్తూ, కాని అతని మనసులో ఒక్క మాట: నా సితారకి మంచి భవిష్యత్తు కావాలి. సాయంత్రం ఇంటికొచ్చాక సితార పక్కన కూర్చుని ఆమె హోంవర్క్కి సహాయం చేస్తాడు. ఆమె చదివే ప్రతి మాటను అతను తన మనసులో దాచుకుంటాడు. ఒకరోజు స్కూల్లో కెరియర్ డే ఉంటుంది. అందరూ తమ తల్లిదండ్రుల వృత్తి గురించి చెప్తారు. సితార స్టేజ్ మీదకెప్తారు. సితార స్టేజ్ మీదకి వెళ్లి చెప్తుంది: సితారా, నా నాన్న ఒక హీరో. అతను కేవలం పనిచేయడు, అతను నన్ను ప్రేమిస్తాడు. అతను నన్ను చూసి బతుకుతాడు. అతను నా కలల కోసం త్యాగం చేస్తాడు. అది వింటూ స్కూల్ టీచర్లు కూడా కంటతరి పెట్టుకుంటారు. ఇది మాటలు కనుక. కాని ఆ మాటల వెనకున్న ప్రేమ, పోరాటం ఎవరూ ఊహించలేరు. ఒకరోజు సితార ఇంటికొచ్చి చెప్తుంది: సితారా, నాన్నా, నాకు మెడికల్ కోచింగ్ కావాలి, నాకు డాక్టర్ కావాలనుంది. శేఖర్ ఒక్క క్షణం ఆగిపోతాడు. శేఖర్, ఎంత ఖర్చైనా నీ కలలు నిజమవుతాయి పాపా. అదే రాత్రి అతను నిద్రపోవడానికి ప్రయత్నించినా మనసు మాత్రం ఒకే ప్రశ్న అడుగుతుంది: నేనెలా పోషించగలను? చివరికి ఒక నిర్ణయం తీసుకుంటాడు. శేఖర్ ధైర్యంగా: నా భూమి పోతే పోని, నా పాప భవిష్యత్తు మాత్రం నిలబడాలి. తర్వాత కొన్ని రోజులు శేఖర్ కూలి పనిచేస్తూ ఇలా పడిపోతాడు, అలా లేస్తాడు. ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. చెయ్యి పగిలిపోతుంది. కాలికి గాయమవుతుంది.
కాని ఇంట్లోకి వచ్చిన వెంటనే సితార నవ్వుతూ పరుగెత్తుకుంటూ వస్తుంది. సితారా, నాన్నా, నా పరీక్షలోనూ నాకు ఫస్ట్ మార్కులొచ్చాయి. శేఖర్ అన్ని నొప్పులూ మర్చిపోయి ఆమెను హత్తుకుంటాడు. ఇదేనా మండు పాప? రోజు శేఖర్కి పెద్ద ప్రమాదం జరుగుతుంది. లారీ లోడ్ చేస్తూ అతని భుజం జారిపోతుంది. అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ చెప్తారు, డాక్టర్, మీ భుజం పూర్తిగా దెబ్బతింది. 30 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే సర్జరీ చేయించుకోవాలి. మునుపట్ల కూలి పని చేయలేరు. ఆ మాట విని శేఖర్ కళ్ళు మూసేస్తాడు. తన భవిష్యత్తు గురించి కాదు, తన పాప భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. సితార హాస్పిటల్కి పరుగెత్తుకుంటూ వస్తుంది. సితారా, నాన్నా, నువ్వెందుకింత పనిచేస్తావు? నన్ను చదివించడానికి ఇంతగా త్యాగం చేయాలా? శేఖర్ చేతిని ఆమె గుండె దగ్గర పెడతాడు. నువ్వు నవ్వాలి అంటే ఏదైనా చేస్తా పాపా. ఏడు, నువ్వు బతకాలి, నువ్వు ఎగరాలి. నేను నీ నీడగా ఉన్నంతవరకు నీ దారిలో ఏ అడ్డంకి లేదమ్మా. సితార అతన్ని బిగ్గరగా హత్తుకుని ఏడుస్తుంది. ఏళ్ల తర్వాత సితార గొప్ప డాక్టర్ అవుతుంది. తన గ్రామంకి తిరిగి వస్తుంది. ఆమె మొదటి క్లినిక్ పెట్టిన పేరు శేఖర్ మెమోరియల్ హెల్త్ సెంటర్. పట్టభద్రతా వేడుకలో సితార మాట్లాడుతుంది. సితారా, నేడు నేను డాక్టర్ కాదు, తండ్రి త్యాగం వల్ల పుట్టిన బలం, ముట్టై. నాన్న ప్రేమ, నాన్న చెమట, నొప్పి, ఇవే నా రెక్కలు.